వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు చైల్డ్ అండ్ ఉమెన్స్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు సూచనల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాములు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని నారాయణ స్కూల్స్, నవమన్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, దీపగుండ రామకృష్ణ డిగ్రీ కాలేజీ, పీజీ కళాశాల, రామలింగారెడ్డి డిగ్రీ పీజీ బాలికల కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గిరినాథ్ సెంటర్, నేషనల్ డిగ్రీ పీజీ కళాశాలల యందు శక్తి టీం బృందాల ద్వారా సెల్ఫ్ డిఫెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం ద్వారా నంద్యాల పట్టణ కేంద్రంలోని స్కూల్స్ మరియు కళాశాలలో ఎన్సీసీ విద్యార్థినులకు మరియు ఇతర మహిళలు సెల్ఫ్ డిఫెన్స్పై సాధన చేయిస్తూ అవగాహన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మహిళలలో సాధికారిత, ఆత్మస్థైర్యం నింపడం దీని ముఖ్య ఉద్దేశం. అమ్మాయిలు, మహిళలు తమ భద్రత సంబంధించి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వీయ రక్షణ పద్ధతులు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. And sit down and kick out. ఒకటేసారి పని చేయాలి. దగ్గర కొట్టాడు. కొట్టిన తర్వాత మనం బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టిన తర్వాత ఇది లాగే ఉండాలి. ఇక్కడ లాక్ అయిపోయింది. ఈమె మొత్తం అయిపోయింది. మొత్తం ఎనర్జీ వచ్చేసి ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేసింది. ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ 10 అండ్ లెఫ్ట్ రిప్స్ మీద కొట్టింది, పడిపోయింది అంటే ఎస్కేప్ వెళ్ళిపోయింది. ఫస్ట్ వచ్చేసింది. తర్వాత సెకండ్ వచ్చేసి చున్నీ. సేమ్ చేయండి. చున్నీ ద్వారా అన్నోన్ ప్లేస్లో ఒక ప్లేస్లో పోతున్నాం, ఎవరో కనపడలేదు. మనకు నిర్మానుష ప్రాంతంలో అమ్మాయి చున్నీ వేసుకొని పోతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఒక మగ పిల్లవాడు వచ్చి చున్నీ లాగే ప్రయత్నం చేశాడు. దగ్గర మనం ఏం చేస్తున్నామంటే చున్నీ లాగే ప్రయత్నంలో కొట్లాడుతున్నాం. కానీ ఇట్లా ముందుకు చేయడం వల్ల చున్నీ నుంచి రాదు, బ్యాక్ రాదు, చున్నీ రాదు. సింపుల్గా ఇట్లా కదిత క్రమంలో మనం మన బొట్టలలో థంబ్ ఫింగర్ను ఉపయోగించి చున్నీ లోపలికి చేతులు వేయాలి.